హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ దునియా వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు ప్రియాంక అండ్ నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు తెలుసు నేను కొలరాడో ట్రిప్‌లో ఉన్నా. సో, ఇది ఇంకా డే 3 అండ్ 4 ఒకే వీడియోలో కంక్లూడ్ చేసేస్తున్నా అనమాట. సో, ఇది అయితే మేము ఫస్ట్ 7 ఫాల్స్‌కెళ్తున్నాము. సో, కొలరాడో ఎళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు మాక్సిమం యాడ్ చేసుకుంటారు ఈ స్పాట్‌ని. సో, నేను గూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కొలరాడో ట్రిప్ గురించి మస్ట్ విజిట్ ప్లేసెస్ అని సెర్చ్ చేస్తే లైక్ దిస్ వాస్ ద టాప్ 1 ప్లేస్. ఎప్పుడు 7 ఫాల్స్, 7 ఫాల్స్, 7 ఫాల్స్ అని కనిపిచ్చేది. సో, వాట్ సో స్పెషల్ అబౌట్ ఇట్ అని అనుకుంటుండే నేను గూడా. వీడియోస్‌లో అయితే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ అందుకే ఇంకా ఎక్స్‌ప్లోర్ జేయడానికి ఎళ్ళిపోతున్నామనమాట. సో, ఫస్ట్ ఇందాక అక్కడ పార్కింగ్‌ది చూయించాను గదా! అక్కడ లిటరల్లీ ఒక గంట సేపు వెయిట్ జేశాము. సో, బసెస్ వచ్చి మనల్ని పిక్ చేసుకొని ఒక 15 మినిట్స్ రైడ్ ఉంటదనుకుంటా. 10-15 మినిట్స్ మనల్ని 7 ఫాల్స్ దగ్గరకొచ్చి ఆపేస్తది స్పాట్. సో, ఇక్కడైతే ఫస్ట్ మనం ఒక ఎంట్రన్స్‌లోకెళ్ళిపోతున్నాము. దీనికైతే లిఫ్ట్ ఉంది. ఇది 7 ఫాల్స్ ఓవర్ వ్యూ లాగనమాట. సో, లిఫ్ట్ ఎక్కి మనము పైకెళ్తాము. మనకిదంతా కనిపిచ్చేస్తది. సో, ఇదేంటంటే 7 ఫాల్స్ ఇక్కడే ఈ ఒక్క కొండ మీదనే లైక్ ఇట్లా 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్స్ ఇట్లా కనిపిస్తాయి. డిఫరెంట్ టైప్ కాదు. ఒక్కొక్క దగ్గర నుంచి వస్తా ఉంటాయనమాట అవి. సో, దాన్నే 7 ఫాల్స్ అని పెట్టారు. అండ్ ప్లేస్ అయితే అమేజింగ్ ఉంది. లైక్ లిటరల్లీ చాలా చాలా బావుంది ఈ ప్లేస్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి గదా! ఎంతో 250 స్టెప్స్ చేంజ్ అనుకుంటా. అవి గూడా ఎక్కినాము. అమ్మో! అవి ఎక్కుతుండే అబ్బా! నాకు గోల్కొండ గుర్తొచ్చింది ఒక్కసారి. గోల్కొండ స్టెప్స్ అయితే చాలా ఇంకా టఫ్ ఉంటాయి అనుకోండి. అవంత మంచిగా ఇట్లా కొలాబరేటెడ్‌గా ఉండవు గదా! ఇవైతే మంచిగనే ఉండే ఎక్కినాము. అండ్ గెస్ వాట్ నేను షూస్ ఏసుకోలేదు. కాళ్ళలో పెట్టుకున్నా. బట్ మర్చిపోయి అట్లే వచ్చేసా పైకి. అండ్ కొంచెం హీల్ ఉంటది దానికి. హీల్స్‌తోని అన్ని స్టెప్స్ ఎక్కామనమాట. సో, ఇంత విచిత్రంగా చూస్తుండే నన్నందరూ. ఎందుకంటే ఎవ్వరు గూడా అక్కడ ఫుట్‌వేర్ షూస్ లేకుండా ఎవ్వరు లేరు నేను తప్ప. అండ్ ఇద్దరు ముగ్గురు క్రాక్స్ అట్లా యేసుకున్నారు గానీ, ఇట్లా నాలాగా హీల్స్ యేసుకొనైతే ఎవ్వరు మెట్లెక్కలే. కీపింగ్ థట్ ఎసైడ్ అక్కడే పక్కనే థాయ్ రెస్టారెంట్ ఉంటే ఎళ్లి అక్కడ లంచ్ చేసేసాము. మళ్ళీ చెప్తున్నా బట్ ఫుడ్‌కైతే చాలా కష్టపడ్డాము. బట్ ఈ థాయ్ రెస్టారెంట్‌లో అయితే ఫుడ్ బావుండింది. ఫ్రైడ్ రైస్ ఇంకా టోఫు ట్రై చేసినాం. చాలా చాలా బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ట్రైన్ రైడ్ అనమాట. పైక్స్ పీక్ అని చెప్పేసి సమ్ 14,000 ఎలివేషన్ అక్కడి వరకు వెళ్తాము. ఇది ట్రైన్ రైడ్. ఇదొక 3 అవర్స్ ట్రైన్ రైడ్. సో, మేము 4 పీఎం ఆ టైంకి స్టార్ట్ అయినాము. సో, అండ్ మంచిగా లైక్ సన్‌సెట్ అండ్ లైక్ ఇట్లా మంచిగా బా అనిపిచ్చింది. అండ్ ఇది ఇట్లా హైట్ ఎలివేషన్‌లో వెళ్తుండే అనమాట. సో, వెనకాల అన్నీ ఇట్లా చాలా చిన్న చిన్నగా కనిపిస్తుండే. అండ్ ఆల్సో ఒక గైడ్ ఉన్నాడు లోపల లైక్ అన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అండ్ మనకు చెప్తాడాయన లైక్ ఇఫ్ యూ వాంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ లైక్ మీరు నించొని చూడొచ్చు. బట్ డోర్స్ దగ్గరికి వెళ్ళొద్దు అని. ఎందుకంటే ఇదొక ఎలివేషన్ ఇట్లా స్లాంట్‌గా ఉందనమాట ట్రైన్. ఇట్లా పైకెళ్తూ ఉంది. సో, జారిపోతాము అండ్ ఫోన్స్ అవి ఇవి కింద పడతాయి అని చెప్పేసి అట్లా వాళ్ళు ముందే మనల్ని గైడ్ చేస్తారు. అండ్ అట్లా అట్లా చెప్పినాక కూడా ఒక ఆయన ఫోన్ ఏమంటారు పడేసాడు. ఇట్లా జఫ్‌మని జారిపోయింది. ఇంకా లాస్ట్‌కి ఆ గైడే తీసుకొచ్చి ఇచ్చాడనమాట. సో, ఈయనే మైక్‌లో మాట్లాడుతున్నారు కదా! సో, ఈయనే అనమాట. అండ్ దాని తర్వాత ఇట్లా మధ్యలో మనకి కొన్ని విండ్ పాయింట్ అట్లాంటి ఇవి కూడా కనిపిస్తా ఉంటాయి. అప్పుడు మనం ఏ ఎలివేషన్‌లో ఉన్నాము ఏంటి అని చెప్పేసి కూడా కనిపిస్తా ఉంటది. ఎప్పుడు ట్రైన్ స్లో అయినప్పుడల్లా నేను అనుకునేదాన్ని ఇక్కడ ఆపుతారేమో, ఇక్కడ ఆపుతారేమో అని చెప్పి. బట్ పైకి పోతూనే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పైక్స్ పీక్ విజిటర్ సెంటర్ ఉంటది. సో, మనం ఏమైనా షాపింగ్ చేసుకోవాలన్నా కాఫీ ఆర్ ఎనీ ఫుడ్ ట్రైన్‌లో ఫుడ్ అండ్ వాటర్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్ అనమాట. సో, ఇక్కడ ఏమైనా కావాలంటే ఆకలేస్తే ఇక్కడ తినేయొచ్చు మనం తీసుకొని. అండ్ వ్యూ వచ్చేసి ఇది లైక్ చాలా బా అనిపిచ్చింది. చూడ్డానికి సన్నీ ఉంది గానీ చలి పెడుతుండే పైన. అండ్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చారు. లైక్ ఈ టైమ్ 1 అవరో, 45 మినిట్సో ఇచ్చారు. అంతసేపే మనం బయటుండాలనమాట. సో, అది గాకుండా బయట అంటే ఇంక వదిలిపెట్టేసి ఎళ్ళిపోతాం అని అన్నారు గానీ, బట్ అట్లా అవ్వలే. టైంకి అందరూ వచ్చేసారు. అండ్ దాని తర్వాత గోదావరి రెస్టారెంట్ డెన్వర్‌లో ఉంది. లైక్ లిటరల్లీ కొలరాడో స్ప్రింగ్స్ నుంచి 1 అవర్ డ్రైవ్ చేసుకొని డెన్వర్‌కెళ్ళి ఫుడ్ తిన్నాము. అంత
ఫుడ్‌కి క్రేవింగ్ అయితుండే. ఫుడ్ మిస్ అయితుండే. అండ్ 'గోదావరి ఇన్ డెన్వర్ ఈజ్ ఎ సేవియర్' అని చెప్తాను నేనైతే. అమ్మో! అసలు టూ మచ్ అసలు. ఇట్లా మంచిగా అన్ని ఐటెమ్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. సో, ఇదైతే లాస్ట్ డే. సో, యాక్చువల్లీ వర్కింగ్ ఉండే అనమాట ఆ రోజు అందరం. సో, కొంచెము ఇట్లా వర్క్ చేస్తూనే ఇంకా ఇట్లా కొన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేస్తుండే. సో, నేను సందీప్ డౌన్ టౌన్‌లో తిరుగుతుండే అనమాట. ఏమున్నాయని ఒక పిజ్జా స్టోర్ ఉండే. ఆడ పిజ్జా తినేసి ఇంక ఇట్లా ఏదో బయట నుంచి ఇట్లా ఒక షాప్ కనిపించింది. బుద్ధుడి విగ్రహము, మన దేవుళ్ళ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. లైక్ ఐ వాజ్ షాక్డ్ అనమాట. లోపలెళ్ళి చూస్తే ఎవరో థాయ్ ఆయన ఉండే. ఆయన చెప్పిండు లైక్ ఇవన్నీ ఇంపోర్ట్ చేస్తాము వియట్నాం, ఇండియా ఇక్కడ ఈ ప్లేసెస్ నుంచి అని చెప్పేసి. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే ముందు ఇది మా లాస్ట్ స్టాప్ అనమాట. ఇది 'గార్డెన్ ఆఫ్ గాడ్స్' ఇది గూడా కొలరాడో స్ప్రింగ్స్‌లో ఉంది. ఇది యాక్చువల్లీ చాలా వాస్ట్‌గా ఉందనమాట. మేము కొంచెమే కవర్ చేయగలిగాము. అంటే ఎయిర్‌పోర్ట్‌కి టైం ఉండింది గానీ, బట్ బాగా ఎండ కొడుతుండే. ఆల్రెడీ భయంకరమైన ట్యాన్ అయింది. ఇయర్ నేనైతే మస్తు సార్లు ట్యాన్ మీద, ట్యాన్ మీద ట్యాన్ అయింది నాకు. బట్ ఈ ప్లేస్ గూడా చాలా చాలా బావుండింది. లైక్ వర్త్ ఇట్. అంటే చూడకుండా ఎళ్ళిపోదాము అని అట్లా అనుకున్నాము. బట్ లేదు చూసిందే మంచిగా అయింది అని అనిపిచ్చింది. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఐ మీన్ ఆ మౌంటైన్స్‌లో ఉన్న రాక్, స్టోన్ డిఫరెంట్‌గా ఉండేయనమాట. సో, లైక్ ఆ 'గార్డెన్ ఆఫ్ గాడ్స్' అని ఎందుకొచ్చిందో ప్లేస్ తెలీదు గానీ, ఐ మీన్ నేమ్ ఎందుకొచ్చిందో తెలీదు గానీ, బట్ ప్లేస్ అయితే చాలా బాగుండే. చాలా రాయల్‌గా ఉండింది. అండ్ లైక్ ఇంకా ఈ ట్రిప్ ఎండ్ అయిపోయింది. లైక్ 4 డేస్ ఫ్రెండ్స్‌తోని ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. అండ్ సందీప్‌తోని గూడా మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినట్టు నాకు అనిపించింది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.